బ్యాక్ లేబర్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇది కొద్ది శాతం మంది గర్భిణీలలో జరిగేదే. బేబీ పొజిషన్ అనుకూలంగా లేకుండా గర్భిణీ వెన్నుముక మీద ప్రెషర్ తెచ్చే విధంగా ఉన్నప్పుడు గర్భిణీకి కలిగే లేబర్ ఇది. బ్యాక్ లేబర్ గురించి మరిన్ని వివరాలు మీకోసం. నొప్పులు పడడం, ఆ తర్వాత కాన్పు, ఈ రెండూ కూడా స్త్రీ జీవితంలో అత్యంత శారీరక శ్రమని డిమాండ్ చేసే ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. చివరి క్షణం దాకా లేబర్ గురించి ఎంత బాగా ప్రిపేర్ అయి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో కొందరిలో అసలు ఊహించిన విధంగా ఎదురుకాగలదు బ్యాక్ లేబర్. సహజంగానే కాన్పుకి ముందు వచ్చే నొప్పులతో పాటు కొంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఈ బ్యాక్ లేబర్లో నడుము క్రింది భాగంలో నొప్పి మరింత తీవ్రంగా ఉండొచ్చు. అసలు బ్యాక్ లేబర్ అంటే ఏంటి అని చూస్తే, వాడుక భాషలో దేన్నైతే బ్యాక్ లేబర్ అంటామో మా వైద్య పరిభాషలో ఆక్సిపిటో పోస్టీరియర్ ప్రెజెంటేషన్ అంటాం. సాధారణంగా గర్భస్థ శిశువు వెన్నుపూస ముందు వైపుకు ఉండేట్లా గర్భంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలా ఉండటం వల్ల తల తొంటి ఎముకలోంచి కిందకి దిగినప్పుడు ఈ ముచ్చిన గుంట, ఈ సింఫసిస్ ప్యూబిస్ అంటాం, ఆ ప్యూబిక్ బోన్ కింద ముచ్చిన గుంట ఉండి నొప్పులు వచ్చినప్పుడు తల ఇలా బయటికి ఎక్స్టెన్షన్లో తల బయటికి వస్తుంది. ఎప్పుడైతే బ్యాక్ లేబర్ అంటే వెన్నుపూస వెనక వైపు ఉంటుందో దీన్ని ఆక్సిపిటో పోస్టీరియర్ అంటాం. అంటే ఈ ముచ్చిన గుంట వెనక వైపు ఉంటుంది. అప్పుడు నొప్పులు వచ్చినప్పుడు ఇది మామూలుగా సాధారణంగా 45 డిగ్రీల రొటేషన్ అంటాము. ఇక్కడ 135 డిగ్రీల రొటేషన్ అవ్వాలి. సో 135 డిగ్రీలు రొటేట్ అవ్వాలంటే ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా ఒక్కొక్క 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఇలా కదులుతూ ముందుకు వస్తుంది అనమాట. ఈ ముచ్చిన గుంట వచ్చి చివరికి ఈ సింఫసిస్ ప్యూబిస్ కింద ముచ్చిన గుంట ఆనుకొని నొప్పులు వచ్చినప్పుడు ఈ పెల్విక్ ఫ్లోర్ మీదుగా ఈ తల ఎక్స్టెండ్ అవుతుంది. ఇలాగ ఎక్స్టెండ్ అయ్యి తల బయటకు వస్తుంది. బ్యాక్ లేబర్ 2 కాంట్రాక్షన్స్ మధ్య కాకుండా కాంట్రాక్షన్స్ తో పాటు వస్తూ ఉంటాయి. అంటే ఉన్న నొప్పులకి అదనంగా అన్నమాట. బ్యాక్ లేబర్ తో ఇబ్బంది పడుతున్న గర్భిణీలలో కాంట్రాక్షన్స్ కూడా ఇరెగ్యులర్ గా ఉండొచ్చు. సవ్యంగా డెలివరీ కావాలంటే బేబీ తల అమ్మ వెన్నుకేసి చూస్తూ ఉండాలి. దీన్నే యాంటీరియర్ పొజిషన్ అంటారు. కానీ బ్యాక్ లేబర్ లో బేబీ తల అమ్మ పొట్టవైపుగా ఫేస్ చేసి ఉంటుంది. అంటే తల్లి వెన్నుపాము మీద బేబీ తల ప్రెషర్ ఎక్కువ పడటం అన్నమాట. కానీ కేవలం ఈ కారణంగానే బ్యాక్ లేబర్ వస్తుందా, లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని చూస్తే, కొన్నిసార్లు ఇది సాధారణంగా యాంథ్రపాయిడ్ పెల్విస్ అంటాం. అంటే వెనక వైపు తుంటి ఎముక వెనక వైపు స్పేస్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ వెనక భాగం తల వెనక భాగం వైడ్గా ఉంటుంది కాబట్టి ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్లో హెడ్ ఎంగేజ్ అవుతుంది అన్నమాట. అలా ఉండొచ్చు. కొన్నిసార్లు పెయిన్స్ సరిగా రాని వాళ్లలో లేదా ఎక్కువ యాక్టివ్గా లేనప్పుడు 4 పెల్విస్ నేరోగా ఉన్నప్పుడు కొన్ని కారణాల్లో ఇలాగుంటుంది. సో రైట్ ఆక్సిపిటో యాంటీరియర్ కామనెస్ట్ పొజిషన్. రైట్ ఆక్సిపిటో పోస్టీరియర్ అంటాం. అంటే ముచ్చిన గుంట కుడివైపు వెనకగా ఉండటాన్ని రైట్ ఆక్సిపిటో పోస్టీరియర్ అంటాం. సో 100 మంది స్త్రీలు గర్భిణీ స్త్రీలలో 20% మందికి రైట్ ఆక్సిపిటో పోస్టీరియర్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అలా అనుకుంటున్నాం కానీ ఈ మధ్యకాలంలో మేము ఇంకా ఎక్కువ శాతం చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. 20 కంటే ఎక్కువ శాతం. ఇలా ఉన్నప్పుడు ఈ మెకానిజం ఎందుకంటే 135 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి కాబట్టి లేబర్ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్ లేబర్ బాధ మాటల్లో చెప్పలేనిదే అంటూ ఉంటారు అది ఎక్స్పీరియన్స్ చేసిన స్త్రీలు. మరి బ్యాక్ లేబర్ పెయిన్ ని తట్టుకునే దిశగా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనే సందేహం వస్తుంది. మొదటిది వీపు, వెన్నుపాము మీద ఉన్న ప్రెషర్ తగ్గించడం. కేవలం బేబీ పొజిషన్ కారణంగా మాత్రమే బ్యాక్ లేబర్ వస్తుందా, లేదంటే అన్నోన్ రీజన్స్ వల్ల వస్తుందా అని తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పెయిన్ రిలీఫ్ పద్ధతులను సూచిస్తారు వైద్యులు. సో ఈ లేబర్ ప్రొలాంగ్ అవుతుంది, అందుకే ఆక్సిపిటో పోస్టీరియర్ ఉందంటే మేము ముందుగానే పేషెంట్కి కౌన్సిల్ చేస్తాం. మీకు కొంచెం నొప్పులు ఎక్కువ సమయం వచ్చే అవకాశం ఉంది అని. సో అటువంటప్పుడు వీళ్ళు ముందుగానే సన్నద్ధం అవ్వగలరు. అంటే నొప్పులు ఎక్కువసేపు భరించడానికి మెంటల్ ప్రిపరేషన్ అంటాం, అది ఉంటుంది. కొన్నిసార్లు ఇది రొటేషన్ కాకుండా అలాగే ఉండిపోతుంది. అండ్ సో ఇవన్నీ కూడా ఆక్సిపిటో పోస్టీరియర్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఆబ్స్టెట్రిషియన్ జాగ్రత్తగా డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ రొటేషన్ అవుతుందా లేదా, ఫార్వర్డ్ రొటేషన్ అవుతుందా, వెనక్కి రొటేట్ అవుతుందా, మరి డిస్ప్రపోర్షన్ ఉందా, డీఫ్లెక్షన్ వల్ల, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు ఈ యూట్రైన్ యాక్షన్ కూడా ఒక్కోసారి సరిగ్గా ఉండకపోతే ఆక్సిటోసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్సిటోసిన్ ఇచ్చినా కూడా డెలివరీ అవ్వటం లేదు, మోల్డింగ్, క్యాపుట్టు ఇవన్నీ పెరుగుతున్నాయంటే సమ్ అమౌంట్ ఆఫ్ డిస్ప్రపోర్షన్, పెల్విస్కి తలకి డిస్ప్రపోర్షన్ ఉందేమో అని చూసుకొని అవసరమైతే సిజేరియన్ సెక్షన్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ లేబర్ ని అధిగమించేందుకు మరిన్ని ఉపాయాలు కనుక పాటిస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అవి అటూ ఇటూ నడవడం, బర్తింగ్ బాల్ మీద కూర్చోవడం, స్క్వాటింగ్ అంటే గొంతుకు కూర్చోవడం, కూర్చునేటప్పుడు కుర్చీ మీద వెనక్కి తిరిగి కూర్చోవడం, టాయిలెట్ సీటు మీద కూడా ఇలాగే కూర్చోవచ్చు. దీనివల్ల నడుం మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఇక ఉన్న డిస్కంఫర్ట్ ని కొంతమేర తగ్గించుకోవడం కోసం లోయర్ బ్యాక్ లో హాట్ వాటర్ లేదంటే కోల్డ్ కంప్రెషర్స్ పెట్టుకోవడం, హైడ్రోథెరపీ పద్ధతులేవైనా సరే ఉపయోగించడం. ఉదాహరణకి వేడి నీటి టబ్లో కూర్చోవడం, వేడి నీటి షవర్ చేయడం, నడుం మీదుగా ప్రెషర్ ఇచ్చే విధంగా వేడి నీటి బాటిల్ ని నడుం దగ్గర పెట్టి పైకి క్రిందికి రోల్ చేయడం. వీటిలో ఏ పద్ధతినైనా సరే అది ఇస్తున్న రిలీఫ్ ని బట్టి ఉపయోగించుకోవచ్చు.